మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడం ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఓ లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలోచించకుండా ఈరోజు వార్తలకు వస్తే ముందుగా ఈనాడులోని బ్యానర్ వార్త చూద్దామండి. ఇదే వచ్చిన నైరుతి అంటే మందగించిన నైరుతి. రాష్ట్రంలో పెరిగిన వేడి, ఉత్కపోత. అరేబియా సముద్రంలో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఒడిశా వరకు అత్యంత చురుగ్గా కదిలిన నైరుతి రుతుపవనాలు 2 రోజులుగా మందగించిందండి. ఇక ఇంకో వార్త చూస్తే 25 ఏళ్ల పాటు కరెంటు బిల్లు రాదంతే అని సామాన్యుడికి విద్యుత్ మిగిలంటండి. అదనంగా వాడిన నెట్ మీటరింగ్తో బిల్లు తక్కువ ఏంటండి. పీఎం సూర్యఘర్తో ప్రయోజనాల గురించి రాశారండి. 20 లక్షల ఇల్లు పైగా ఒకచోటే 2 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుందండి. వాటి ద్వారా సుమారు 4000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేస్తారంట. 2 కిలోవాట్ల ప్రాజెక్టుకు 1,10,000 ఖర్చు అవుతుందంటండి. కేంద్రం ఇచ్చే రాయితీ 60,000 కాగా బీసీలకు అదనంగా ఒక 20,000 వరకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ఇస్తుందంటండి. ఇక కేంద్రం ఇస్తున్న రాయితీలు చూస్తే ఇళ్లపై 2 కిలోవాట్ల ప్రాజెక్టుకు 60,000 అండి. 3 కిలోవాట్ల ప్రాజెక్టుకు 78,000. ఇక ప్రజా పంపిణీ వ్యవస్థను పారదర్శకంగా నడిపిస్తామని 15.60 లక్షల కుటుంబాలకు ఇళ్ల దగ్గరికే సరుకులు అంటండి. గతంలో ఎండియు వాహనాల పేరుతో బియ్యం పక్కదారి పట్టేది. రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర పంపిణీ ప్రారంభంలో మంత్రి నాదెండ్ల గారు తెలిపారండి. ఇక రష్యాపై బేకర్ దాడంటండి. వైమానిక స్థావరాలే లక్ష్యంగా విరుచుకుపడ్డ ఉక్రెయిన్ 41 యుద్ధ విమానాలు ధ్వంసం చేశారు. ఇక ఉక్రెయిన్ సైనిక శిక్షణ కేంద్రంపై రష్యా ప్రతిదాడి 472 డ్రోన్లు ప్రయోగించారండి. 12 మంది సైనికులు మృతి. ఇదే అతిపెద్ద దాడి అన్న ఉక్రెయిన్. ఇక స్థలాలు అయితే తీసేసుకున్నారు కానీ కాటేజీలు కట్టలేదంటండి. శ్రీశైలంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిలకు 50 సెంట్లు. గత ప్రభుత్వంలో భూ కేటాయింపులు జరిగాయండి. ఒప్పందం చేసుకోలేదు, పనులు చేపట్టలేదు. చౌల్ట్రీ కోసం భూములు తీసుకున్న సంస్థలకు ఇదే తీరంటండి. కేటాయింపుల రద్దుకు కసరత్తు చేస్తున్నారు. ఇక లక్ష ప్రజల ఆస్తులకు రక్ష అంటండి. ప్రయోగాత్మకంగా 10 పట్టణ స్థానిక సంస్థల ఎంపికలు. 9.50 లక్షల ప్రాపర్టీ కార్డులు అందజేయడమే లక్ష్యం అంటండి. ఇక అమరావతి నవనగరాల్లో బస్టాండు, డిపోలు అంటండి. రాయలసీమ, ఉత్తరాంధ్ర, హైదరాబాద్ వైపుల నుంచి బస్సుల కోసం టెర్మినల్లు. వీటన్నిటికీ 165 ఎకరాలు కోరనున్న ఆర్టీసీ అండి. అమరావతికి 3 వైపుల దూర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు రాజధాని లోపల వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా టెర్మినల్స్ అందుబాటులోకి తీసుకొస్తారంటండి. ఇక్కడ నుంచి సిటీ బస్సుల్లో రాకపోకలు సాగించేలాగా చూస్తారంట. ఇంకా ఏటా కొత్తగా 15,000 వైద్య సీట్లు అంటండి. వైద్య అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు. ఈనాడు ఎన్ఎంసి చైర్మన్ డాక్టర్ బిఎన్ గంగాధర్ గారు తెలిపారండి. ఇక 3 పురాతన జన సమూహాల్లో కుర్గీల మూలాలంటండి. సిసిఎంబి అధ్యయనంలో గుర్తించిన శాస్త్రవేత్తలు. ఇక చిన్నపిల్లాడి పైన వైకాపా శ్రేణులు వికృతి చేష్టంటండి. విద్యా ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు ధ్వజమెత్తారు. వైకాపా శ్రేణులు వికృతి చేష్టలు సమాజంలో మరింత అర్థం చేసుకోవాలని మంత్రి నారా లోకేష్ గారు అన్నారండి. అందుకే ఈ వీడియో అంటూ మైలవరంలో వైకాపా నేత ఓ మాజీ మంత్రి ఇంట్లో జరిగిన వివాహ వేడుక సందర్భంగా ఆ పార్టీ వాళ్ళు అటుగా వెళ్తున్న చిన్నపిల్లాడి సైకిల్ లాక్కుని దాన్ని నేలకేసి కొట్టి కాళ్ళతో తొక్కుతున్న వీడియో ఆదివారం ట్విట్టర్లో పోస్ట్ చేశారండి. వైకాపా వాళ్ళు మారరు కూడా. ఏ ముహూర్తాన్ని సైకో అని పేరు పెట్టామో ఆ పేరును సార్థకం చేసుకోవడానికి వాళ్ళు నిరంతరం పనిచేస్తూనే ఉన్నారని, అందుకే నాటికి నేటికి ఎప్పటికైనా అది సైకో పార్టీ అని, వాళ్ళ నాయకుడు సైకోనని ప్రజలు బుద్ధి చెప్పిన వాళ్ళ ఆలోచన మారవని లోకేష్ గారు మండిపడ్డారండి. ఇంకా రేషన్ దుకాణాలకి జై అంటండి. ఎండియు వాహనాలతో పోలిస్తే భారీగా పెరిగిన పంపిణీ. తొలి రోజే 18.87 లక్షల కుటుంబాలకు సరుకులు. కార్డుదారుల నుంచి మంచి స్పందన వచ్చిందంటండి. ఇక బియ్యం వద్దనుకునే వారికి నగదిస్తారంటండి. ఇది ప్రభుత్వ ఆలోచనని మంత్రి కొల్లు రవీంద్ర గారు తెలిపారు. జూన్ 4న సంక్రాంతి, దీపావళి కలబోతగా చేసుకుందామని, ఆ రోజుకు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అవుతుందని పార్టీ శ్రేణులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారండి. ఇక ఫోన్ పట్టు, సంస్థలకు చెక్ పెట్టు అని రేషన్ దుకాణాలు బయట క్యూఆర్ కోడ్లు పెట్టారండి. జగన్ 4వ తారీఖున జగన్ పాలన విముక్తి దినోత్సవంగా చేసుకోవాలని ఎంపీ అప్పలనాయుడు గారు తెలిపారండి. ఇక రేషన్ డోర్ డెలివరీ రద్దు తగదు అని వైకాపా అధ్యక్షుడు జగన్ గారు తెలిపారండి. ఇక అమెరికాలో 2 చోట్ల కాల్పులు అంటండి. 3 మృతి, 12 మందికి గాయాలు. తాడేపల్లి ప్యాలెస్లో మద్యం కుంభకోణం ఆధారాలని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ గారు తెలిపారండి. ఇక పేలుడు పదార్థాల తయారీకి ఒమన్ నుంచి డబ్బు వస్తుందంటండి. సిరాజ్కు పంపిన హైదరాబాద్ వాసి ఇమ్రాన్ అక్రమ్, అతను ఉండేది ఒమన్లోనే అంటండి. ఏపీ పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది.
తీవ్రత దృష్ట్యా ఎన్ఐఏ చేతికి కేసును అప్పగించారండి. సిరాజ్ ఉర్ రెహమాన్ కేసు జాతీయ దర్యాప్తు సంస్థ చేతిలోకి వెళ్లనుంది. అతను కార్యకలాపాలు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో వెల్లడంతో ఈ కుట్ర మూలాలు దేశ విదేశాల్లో విస్తరించి ఉండడంతో కేసు దర్యాప్తు చేపట్టాలని ఎన్ఐఏ నిర్ణయించుకుందండి. ఇక అన్నదాత సుఖీభవకు చిక్కులాంటండి రైతులను వెంటాడుతున్న వైకాపా పాలనలోని రీసర్వే ఘోరాలు. పోలవరంలో మినియేచర్ డ్యామ్ అంటండి అచ్చం ప్రధాన డ్యామును పోలిన విధంగా నిర్మాణం, గట్టితనం అంచనాకు ఉపయుక్తస్తున్నట్టండి అది. ఇంకా కళలు కాపాడేలాగా కళాకారులను ప్రోత్సహించేలాగా 8 ప్రసిద్ధ గ్రామాల్లో వినూత్న ఆవిష్కరణకు కార్యాచరణ అంటండి. పర్యాటకంగా అభివృద్ధి చెందేలాగా 20.50 కోట్లతో సౌకర్యాలు. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభినయలో ప్రతిపాదనలకు కేంద్ర సూత్రప్రాయ ఆమోదం అండి. ఇక ఇనప తుక్కుతో వృషభం అంటండి నందిత అనే అమ్మాయి చేసిన వృషభం గురించి చూపించారండి. వినూత్నంగా వాష్ ఆన్ వీల్స్ అంటండి మహిళకు ప్రధాని మోడీ గారు అభినందన తెలిపారు. ఇక మానవతా సహాయ కేంద్రం వద్ద ఇజ్రాయెల్ కాల్పులు, గాజాలో 31 మంది మృతి, 150 మందికి గాయాలు. ఈశాన్య రాష్ట్రాల్లో కుంభవృష్టి వర్షాలు అంటండి వరదలకు ప్రజలకు తీవ్ర ఇక్కట్లు. పరిస్థితులపై సీఎంలతో అమిత్ షా సమీక్ష. దేశవ్యాప్తంగా ఎన్ఐఏ తనిఖీలు అంటండి పాక్ గూఢాచార్యంపై దర్యాప్తు వేగం చేసింది. ఉప ఎన్నికలకు ఓటర్ల జాబితా సవరణ 2 దశాబ్దాల తర్వాత ఇదే ప్రథమం అంటండి. ఇంకా ఫ్రాన్స్ ఫుట్బాల్ వేడుకల్లో హింస అంటండి 2 మృతి, 192 మందికి గాయాలు. ఆపరేషన్ సింధూర్పై వ్యాసరచన పోటీలు, విజేతలకు 10,000 రూపాయలు బహుమతి అంటండి. ఇక ముస్లింలు ఓటు కోసమే సింధూర్పై మమత వ్యతిరేకత అంటండి. మస్క్ స్నేహితుడిపై ట్రంప్ వేట్ అంటండి. ఇక హమాస్ స్పందన ఆమోదయోగ్యం కాదని అమెరికా స్పందించిందండి. ఇక కోల్కతా జగన్నాథుడి రథానికి సుఖాయ్ టైర్లు. యూపీ ఎమ్మెల్యే అన్సారీ పైన అనర్హత వేటు వేశారు. ఫోన్ల పైన కిమ్ సర్కార్ నిఘంట అండి. ఇక మా కుటుంబంలో చీలిక తెచ్చేందుకు కుట్ర అంటే ఆర్జేడీ నుంచి బహిష్కరణపై తేజ్ ప్రతాప్ స్పందన. పార్టీ ప్రచారానికి ఖురేషీ వ్యోమకా సింగ్ను వాడుకోమని బీజేపీ పునరుద్ఘాటించిందండి. ఇక ప్రశాంతంగా ముగిసిన కానిస్టేబుల్ పరీక్ష. రాష్ట్ర వ్యాప్తంగా 97.52% మంది హాజరు. శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్ దుప్పల వెంకటరమణ గారు. ఆగస్టు 14 లోపల బీటెక్ తొలి ఏడాది తరగతులు స్టార్ట్ అవుతాయి అంటండి. తిరుమలేశుడికి వాకిట కిటకిట 95,000 మందికి శ్రీవారి దర్శనం అంటండి. సిక్కిం వరదలో చిక్కుకున్న విజయనగరం తహసీల్దార్ క్షేమంగా తీసుకురావడానికి కేంద్ర మంత్రి చర్యలు. ఇక తిరుమలలో చిరుత కలకలం అంటండి మెట్ల మార్గం శిలతోరణం వద్ద సంచారం చేస్తుంది. ఇక ఊరు రక్తప్రేరంటండి గండ్లపోడు గ్రామ ముఖ చిత్రం గురించి రాశారు. గండ్లపోడుని వేడని ఫ్యాక్షన్ భూతం. గ్రామంలో 18 హత్యలు, రికార్డులోకి ఎక్కింది 15 అంటండి. శిక్ష పడింది 1 కేసులోనే. క్యూ లైన్లో నిరసన వీడియో తీసింది టీటీడీ ఉద్యోగి అంటండి. నినాదాలు చేసి ఉసుగొలిపి వైకాపా సోషల్ మీడియాలో పోస్టింగ్ అంటండి వీడియో. వైద్య ఆరోగ్య శాఖలో 15,000 మందికి బదిలీలంట. ప్రారంభమైన ప్రక్రియ 17వ తారీఖున పూర్తవుతుంది. ప్రణాళిక ప్రకారమే తిరుమలలో వరుస ఘటనలో డీజీపీకి ప్రకాష్ రెడ్డి లేకంటండి. ఇక కర్నూలు కడపలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు 528 కోట్లతో ఏర్పాటుకు ప్రతిపాదనలు. సమీప జిల్లాల నుంచి వ్యర్థాల సేకరణ. ఇక కొండపల్లి నుంచి కెనడాకు మట్టి గణపతులను ఎగుమతి చేస్తున్నారంటండి. అభ్యర్థుల ప్రాధాన్యాల ఆధారంగా పరీక్షా కేంద్రాల కేటాయింపు మెగా డిఎస్సి కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి గారు వెల్లడించారు. ఇక ఆదర్శ విద్యావేత్త చిరంజీవిని కుమారి గన్ను గారు కనుమూతంటండి. 2% తగ్గిన ఏపీ జీఎస్టీ వసూళ్లు. ఇంకా క్రీడాకోటలో ఒక్కో ఉద్యోగానికి 12 దరఖాస్తులు అంటండి. 421 ఉపాధ్యాయ పోస్టులకు 5,326 దరఖాస్తులు వచ్చినాయి అంటండి. ఇక సాగరమాల సైబర్ నేరగాళ్ళ వాళ్ళంటండి ఇంజనీర్ల నియామకం పేర్లతో మోసాలు చేస్తున్నారంట. ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తితో పిల్లలకు పేర్లు పెడుతున్న తల్లిదండ్రులు వాహనాలకు కర్ణాటకలో ప్రత్యేకంగా అలంకారాలు చేసుకుంటున్నారంటండి. ఇక దిగుమతి సుంకం తగ్గింపుతో ఆయిల్ పామ్ రైతులకు విలువల 20% నుంచి 10% చేసిన కేంద్రం. ఉత్పత్తి వ్యయం టన్నుకు 22,000, దక్కేది 18,000 అంటండి. గెలల ధర టన్నుకు మరో 2,000 తగ్గే అవకాశం. ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలంటున్న రైతులు. ఇక సాధారణ బదిలీ గడువు పొడిగింపు అంటండి. ఇంకా శాంతికి ముళ్ళబాట అంటండి. కఠిన డిమాండ్లు పెట్టిన పుతిన్ అంగీకరించేలాగా ఒత్తిడి తెచ్చేందుకు ఉక్రెయిన్పై భారీ దాడులు. రష్యా తీరును తప్పుపడుతున్న పశ్చిమ దేశాలు. నిప్పుతో చెలగాటం అంటున్న ట్రంప్. నేడు మరోసారి చర్చలు అంటండి. ఇంకా పాక్తో చర్చలు పీఓకేనే ప్రధాన అంశం అంటండి. భారత్ స్పష్టీకరించింది. ఉగ్రవాదంపై పోరాటంలో ఉమ్మడి కార్యాచరణకు పిలుపునిచ్చిందండి.
ఇక వచ్చే ఏడాది అక్టోబర్ 31 నుంచి సింహాసన కుంభమేళ అంటండి. 2027 ఆగస్టు 2న తొలి అమృత స్నానం, 2028 జూలై 24న ముగింపు అంటండి. ఇంకా దివ్యాంగ విద్యార్థులకు వేధింపులు అంటండి. సిగరెట్తో కాల్చి ఐరన్ రాడ్తో దాడి చేశారంట డెహ్రాడూన్లో. అసలే ఘోరం, ఆపై అందని వైద్యం అంటండి. అత్యాచారానికి గురైన దళిత బాలిక మృతి, బీహార్లో దారుణం. ఇక సద్గురు వ్యక్తిత్వ ప్రచార హక్కుల రక్షణ అంటండి. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక బంగ్లాదేశ్ కరెన్సీపై ముజ్బుర్ మాయం అంటండి. సైన్యంలో మత విశ్వాసాల కంటే కమాండింగ్ అధికారి ఆదేశాలే ఫైనల్ అని క్రిస్టియన్ సైనిక అధికారి తొలగింపును సమర్థించిన ఢిల్లీ హైకోర్టు, రెజిమెంట్ మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంపై సరైనది కాదని వ్యాఖ్య. ఇంకా హర్యానాలో శివాలయంలో లేఖ కలగలం అంటండి. పాక్ దుబాయ్లకు భారతీయుల అక్రమ రవాణా. ఇక రైలుకు 96వ పుట్టినరోజు అంటండి. కేక్ కోసి వేడుకలు చేశారు. ఇక ఎగుమతుల్లో అగ్రస్థానం అంటండి. తేడాలు వస్తే ఆగమనం. ఎగుమతుల్లో అగ్రస్థానం అంటండి. తేడాలు వస్తే ఆగమం. మన రొయ్య, మినప మరియు పొగాకు విదేశాల్లో ఆర్డర్లే కీలకం. ఏటా సుమారు 40,000 కోట్ల పైన ఎగుమతులు అంటండి. అక్కడ డిమాండ్ లేకున్నా పన్ను పెరిగిన సాగుదారులకు భారీ నష్టం వస్తుంది. మొన్న రొయ్య, నిన్న మిరప, నేడు పొగాకు రైతుల పరిస్థితి ఇదే. ప్రభుత్వాల చొరవ కీలకం, ప్రత్యేక యంత్రాంగం అవసరం అంటండి. ఇక అమెరికాలో మినీ మహానాడు చేశారంటండి. స్కాట్లాండ్లో టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం. ఇక ప్రజలు ఓడించిన వైకాపా సైకోలు బుద్ధి మారలేదని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ధ్వజమెత్తారు. ఇక ఆధునీకరణ దశగా వంశధార తొలగే దిశ 954 కోట్లతో ఇప్పటికే ప్రతిపాదనలు. తాజా చర్చలతో మార్పులు చేయాలని ఉన్నతాధికారుల ఆదేశం. గొట్టా బ్యారేజ్ ఏప్రాన్ పనులకు త్వరలో మోక్షం వస్తానంటండి. ఇక ఉన్నత విద్యలో పరిశోధనలకు ప్రోత్సాహం, ఏపీ సీఎం రీసెర్చ్ ఫెలోషిప్ అమలుకు ప్రణాళిక, విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు స్టడీ ఇన్ ఏపీ అంటండి. మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రణాళికలు రూపొందించిన ఉన్నత విద్యాశాఖ. ఇక ఇంధన సంరక్షణపై ప్రచారం కనిపించాలని బీఈ తెలిపిందండి. ఆర్టీసీలో అడ్డగోలుగా ఓడీల సంగతి ఏంటని, గతంలో ఇచ్చిన వాటిని పరిశీలించాలంటున్న ఉద్యోగులు, కొత్త అభ్యర్థులను పరిశీలిస్తానన్న ఈడీ కమిటీ అంటేనే. ఇక గొడ్డల పోటు దినం ఎప్పుడు చేస్తారో చెప్పండి అని ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ గారు తెలిపారండి. ఇక ఏటీఎంలో దొంగలు 19.66 లక్షలతో ఉడాయించారంటండి. 10 పరీక్షల్లో మూల్యాంకన, వైకాపా కూటమి ప్రభుత్వాల వైఫల్యమని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారండి. ఒకసారి సాక్షిలో చూద్దామండి ఒకసారి. ముస్లింలు ఓటు కోసమే బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారంటూ బెంగాల్ సీఎం మమతాపై కేంద్ర మంత్రి అమిత్ షా గారు మండిపడ్డారండి. ఇక గాజాలో అన్నార్థులపై ఇజ్రాయెల్ సైన్యం కాల్పులకు తెగబడిందంటండి. ఆ కాల్పుల్లో 31 మంది పాలస్తీనా వాసులు బలయ్యారు. ఇక రష్యాపై డ్రోన్లు దాడంటండి. ఇంకా బ్రిటన్ గాట్ టాలెంట్లో అస్సాంకు చెందిన 9 ఏళ్ల బినితాకు ప్రత్యేక బ్రిటన్ గాట్ టాలెంట్ రియాలిటీ డ్యాన్స్ పోటీలో 2 రన్నరప్గా నిలిచిందండి. ఇక ఆగిన రేషన్ బండి నడి రోడ్డుపైకి బతుకు బండి అంటండి. నాడు ఇంటి తలుపు తట్టి పేదలకు రేషన్ అందించిన సర్కార్, నేడు నడి రోడ్డుపైన నెట్టిన చంద్రబాబు సర్కార్ రాక్షసత్వం. అవమానీయ నిర్ణయాలతో లక్షలాది మంది పేదలను రోడ్డుకి ఇడ్చిన చంద్రబాబు సర్కారు, రేషన్ సరుకుల కోసం చెమటలు కక్కుతూ గంటల తరబడి లబ్ధిదారులు పడిగాపులు, బియ్యం మూటలతో వృద్ధులు పిల్లల్ని ఎత్తుకునిచ్చిన మహిళలు ఆక్రోశం అంటండి. ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా? మళ్ళీ రేషన్ కష్టాలు ఎందుకు తెస్తున్నారని డోర్ డెలివరీ రద్దుతో దోపిడీకి తిరిగి ద్వారాలు తెరిచినట్టు కాదా అని దేశమంతా మెచ్చిన విధానాన్ని రద్దు చేసి ఏం సాధిస్తారని, కూటమి అధికారంలోకి వచ్చాక మొత్తంగా 3 లక్షల ఉద్యోగాలను ఊడగొట్టారని, ఏడాది పాలనలో 1,00,000 కుటుంబాలకు పొట్టగొట్టడం మాత్రమే మీకు సాధ్యమైందని జగన్ గారు అన్నారండి. ఇక తోతాపూరిని కొనేవారేరని తెరుచుకొని గుజ్జు పరిశ్రమలు అంటండి. సిండికేట్గా మారిన వ్యాపారులు టేబుల్ రకం కాయలు టన్ను 12,000కు పరిమితం, సాధారణ కాయలు 5,000 దాటని పరిస్థితి. ఆందోళన బాటలో రైతులు అంటండి. ఇక ఏపీ జీఎస్టీ చూపులు నేల చూపులు అంటండి. పెద్ద రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే తిరోగమనం. కొత్త ఆర్థిక సంవత్సరం 2వ నెలలోనూ తగ్గిన జీఎస్టీ వసూళ్లు. దేశవ్యాప్తంగా 13.66% పెరిగితే ఏపీలో మాత్రం 2.23% క్షీణత. మే నెలలో జీఎస్టీ ఆదాయం 3,800 కోట్లు అంటండి. ఇక ఏప్రిల్ మే నెలలో 2.9% తగ్గుదల. ఇక తెనాలి పోలీసులు క్రూరత్వానికి మరొకరు బలంటండి. బంగారం బట్టి నిర్వాహకుడు బలవన మరణం. చోరీ కేసులో వేధింపుల ఫలితం. పోలీసులకు బెదిరింపులతో మృతదేహం సొంతూరు మహారాష్ట్రకు తరలింపు. దళిత మైనారిటీ యువకులపైన ఇటీవల దాడి చేసిన ఆ 2 సీఏలే కారణం.
మృతుడి వాట్సాప్ స్టేటస్లో సూసైడ్ నోట్. ఇక బలవంతపు బదిలీలు అంటండి. పిఎస్ హెచ్ఎంల పోస్టుల భర్తీకి ఎస్ఏఐలపై తీవ్ర ఒత్తిడి. చట్టం చేసి పాటించిన కూటమి ప్రభుత్వం సీనియారిటీ ప్రకటించకుండానే వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని ఒత్తిడి. అపాస పాలవుతున్న ఉపాధ్యాయ బదిలీ చట్టం 2025 అండి. ఇక ఎప్పుడు లేని వింతలు చూస్తున్నామంటున్న టీచర్లు. వైద్య శాఖలో కూడా బదిలీలు షూర్ అంటే 15,000 మందికి పైగా అవకాశం. ఇక సిక్కిం వరదలో చిక్కుకున్న తహసీల్దార్ కుటుంబం అంటండి. రోడ్లన్నీ కొట్టుకుపోవడంతో స్తంభించిన రవాణా. హోటకే పరిమితమైన విజయనగరం తహసీల్దార్ కుటుంబం. ఆయన వెంట భార్య, 2 పిల్లలు. సహాయక చర్యలు చేపట్టిన ఢిల్లీ ఏపీ భవన్ అధికారులు. ఇక సార్ ఆంధ్రజ్యోతి చూద్దామండి. సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అరెస్ట్ అంటండి. ఆపరేషన్ సింధూర్పై స్పందించిన బాలీవుడ్ నటులపై అనుచిత పోస్టులు. ఇక మరి వారి మాట ఏమిటంటే సనాతన ధర్మ కలుషిత ధర్మం అని అన్న వారిపై చర్యలు తీసుకోలేదని, వారికి క్షమాపణ లేవని పవన్ కళ్యాణ్ గారు అడిగారండి. పెన్షన్ రేషన్ పంపిణీ ఇప్పుడే బాగుంది అని, 1నే ఇంటి వద్దకు వస్తుందని, ప్రతి నెల టంచన్గా పెన్షన్ వస్తుందంటండి. సెలవు దినం అయితే ముందు రోజు పంపిణీ చేస్తారంట. వాలంటీర్లు లేకపోయినా ఆగని సేవలు. ప్రభుత్వానికి ఏటా 1200 కోట్ల ఆదా అవుతుందంటండి. ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పినట్టుగా పెన్షన్ 4,000కు పెంపు. వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఇవ్వలేమన్న జగన్ ఒట్టి మాటలని ఇక్కడ ఆంధ్రజ్యోతిలో రాశారండి. ఇక మావాడే వదిలేయండి అని అవినీతి పరులకు నేతల అంటారండి. ప్రాసిక్యూషన్ వద్దంటూ లేఖలు. శాఖాపరమైన విచారణకు సిఫార్సులు. జగన్ జమానాలో చేసిన తప్పుల్ని వారిని కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు అంటండి. ఉత్తరాంధ్ర మంత్రి వరుస లేఖలు రాస్తున్నారంట. మరో మంత్రికి ప్రత్యేక కౌంటర్ తీశారంటండి. సిఫార్సు లేఖలు తెచ్చుకుంటేనే పరిష్కరిస్తామంటున్న ఇంకో మంత్రి. వారి బాటలో మరికొందరు నేతలు. జగన్ ప్రభుత్వంలో అనేక అక్రమాల అవినీతికి పాల్పడ్డ వారిపై కూటమి ప్రభుత్వం విచారణ చేపట్టింది. చర్యలు తీసుకునేందుకు సంసిద్ధమవుతుంటే కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అక్రమాలు కాపాడుకునేందుకు లేఖాస్త్రాలు సంధిస్తున్నారంటండి. వారిపై ఏ చర్యలు తీసుకోకుండా అడ్డుపడుతున్నారంట. ప్రాసిక్యూషన్ చేయాలని ఏసీబీ సిఫార్సు చేసిన కేసులు కూడా నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దీని వెనక సొంత నేతల ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయని అధికార వర్గాలు చెప్పుకుంటున్నాయంటండి. ఇక రేషన్ తిప్పలు తప్పాయంటండి. ఇకపై రేషన్ డీలర్ల వద్దే సరుకుల పంపిణీ. నెలలో 15 రోజులు ఎప్పుడైనా తీసుకోవచ్చు. దివ్యాంగులకు 65 ఏళ్ళు దాటిన వారికి ఇంటి వద్దకే. నాడు పేరుకి ఇంటింటి రేషన్ సరుకుల పంపిణీ. వీధి చివరిలో ఆగి సరుకుల బండి. నడి రోడ్డుపై క్యూ కష్టాలకు సర్కారు చెల్లిచీటి. ఇక ఎండియూ డ్రైవర్లు నష్టపోకుండా చర్యలు అంటే బ్యాంక్ రుణ బకాయిలు 200 కోట్లు చెల్లించనున్న ప్రభుత్వం. డ్రైవర్లకు సొంతం కానున్న బండ్లు. ఇక పండుగల ప్రారంభమైందంటండి. తొలి రోజే సరుకులు తీసుకున్న 15 లక్షల పైగా కార్డుదారులు. రేషన్ దుకాణాల్లో సీసీ కెమెరాలు. ఫిర్యాదు చేసేందుకు క్యూఆర్ కోడ్ కూడా ఏర్పాటు చేశారంటండి. ఏ రేషన్ షాప్ నుంచి అయినా సరుకులు తీసుకోవచ్చంట. కొత్తగా 7 లక్షల దరఖాస్తులు చేశారంటండి. మంత్రి నాదెండ్ల గారు తెలిపారు. ఇక ఉద్యోగుల బదిలీలకు మరో వారం గడుపు. 9 వరకు పెంపునకు సీఎం ఆమోదం. ఇక వర్షాకాలాన్ని తలపించిన మే అంటే రికార్డు స్థాయిలో వర్షపాతం జరిగింది. రాష్ట్రంలో సాధారణం కంటే 148% అధికం. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 421% అంటండి. ఇక మళ్ళీ బాణుడు బగబగ అంటండి. పెరిగిన ఎండ తీవ్రత 41 డిగ్రీలు నమోదైందంటండి. ఇక కొత్త జిల్లాలు, పాత పద్ధతులు అంటండి. కొత్త జిల్లాల పేరును రాష్ట్రపతి ఉత్తర్వుల్లో చేర్చని కేంద్రం. పాత జిల్లాల కేంద్రంగానే కార్యకలాపాలు జరుగుతున్నాయంట. కొత్త జిల్లాల ప్రజలకు ఇబ్బందులు. నియామకాలు, ప్రవేశాలు, బదిలీలకు దక్కని లబ్ధి. 3.5 ఏళ్లుగా పెండింగ్ అంటండి. కేంద్ర ప్రభుత్వం ఎన్ని లేఖలు రాస్తున్న స్పందన శూన్యం అంటండి. మరో లేఖ రాసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గారు. ఇక రష్యాలో కూలిన 2 రైలు వంతెనలు అంటండి. గూడ్స్ ప్రయాణికుల రైలుకు ప్రమాదం. ఉక్రెయిన్ పనేనని అనుమానం. ఇక సార్ ఆంధ్రప్రభలో చూద్దామండి. అవును, మేము బెచ్చగాళ్లమే అని మిత్రదేశాల భిక్షాటన పాత్రలోకి రావాలని కోరుకోవడం లేదని, ఇలా చేసి పాక్ చివరి వ్యక్తులం నేనే అని మునీర్ని అవుతామని మిలిటరీ అధికారుల సమావేశంలో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ గారు తెలిపారు. ఇంకా ఉగ్రవాదంతో సింధు జలాల ఒప్పందంపై పాక్ ఉల్లంఘన. ఐరాసాలో భారత్. పాక్ గూఢాచార్యం 8 రాష్ట్రాలు 15 ప్రాంతాలు అంటండి. ఎన్ఐఏ సోదాలు చేస్తుంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పెట్టండి అని ప్రధానమంత్రి గారికి కార్గిల్ వినక్తి. ఇక ఎక్కడి నుంచైనా రేషన్ అంటండి. 1 నుంచి 15 వరకు నిత్యావసర పంపిణీ. వృద్ధులు, వికలాంగులు ఇంటి వద్దకి సరఫరా. బియ్యం అక్రమ రవాణా చేస్తే పీడీ యాక్ట్. నౌకాశ్రయాల్లో ప్రత్యేక పోలీస్, రెవెన్యూ శాఖ అంటండి. ఇక కొండంతా భక్తి జనం ఏంటండి. తిరుమలకు పోటెత్తిన భక్తులు. సర్వదర్శనానికి 16 గంటలు. బ్రేక్ దర్శనాలు కుదింపు. గంటకు 5,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేలాగా ఏర్పాట్లు. గదుల కోసం కౌంటర్ల వద్ద క్యూ అంటండి. 6 బయట సేద తీరుతున్న భక్తులు. ఇక ఎక్సైజ్ శాఖలో మామూళ్ళు వారంటండి. బెల్ట్ వాటాలు విభేదాల్లోకి వెలుగులంట. ఎంఆర్పి కంటే 50 రూపాయలు అదనంగా అమ్మకాలు. ప్రతి నెల స్థానిక ఎక్సైజ్ సీఏలకు భారీ కానుకలు. వాటిల్లో పంపకాల్లో జిల్లా స్థాయిలో అంతర్గత కుమ్ములాట. రాష్ట్ర స్థాయి నుంచి
వాటాలంటూ నెల నెల మామూలు వసూలు అంటండి. అందుకోసం బెల్ట్కు పూర్తి స్థాయి అనుమతులు ఇచ్చారంట. బెల్ట్ అమ్మకాలు పెంచుకునేందుకు రేషన్ షాపులు ముందే మూత. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలాగా వ్యవహరిస్తున్న ఎక్సైజ్ శాఖ అంటండి. ఇక ప్రతి లైసెన్స్ షాప్కు దుకాణం నుంచి ఆ ఎక్సైజ్ శాఖ పరిధిలో అధికారులకు ప్రతి నెల 30,000 నుంచి 50,000 వరకు వసూళ్లు వచ్చేలాగా ఒప్పందం జరిగినట్లు తెలుస్తుంది. ఎక్సైజ్ సీఏలకు కింద స్థాయి సిబ్బందులకి మామూలు అందుతున్నాయంటండి. అయితే ఆ సంఖ్యను మరింతగా పెంచుకునేందుకు కొంతమంది ఎక్సైజ్ సీఏలు విచ్చలవిడిగా బెల్ట్ షాపుల దగ్గర నుండి ప్రోత్సహిస్తున్నారంట. ఇంకా భారత్లో ఏడీబీ $10 బిలియన్ పెట్టుబడి అంటండి. ఇక రష్యాపై ఉక్రెయిన్ భీకర దాడి చేసిందంటండి. 40 భారీ బాంబర్ల ధ్వంసం, 4,300 కిలోమీటర్ల దూరంలో ఎయిర్ బేస్లు మెరుపు దాడి అంటండి. ఇక పోర్టులకు మహాదశ అంటండి. ప్రధాన పోర్టుల అభివృద్ధికి కార్యాచరణ, కొత్తగా మరో 10 ఫిషింగ్ హార్బర్లు, మెరైన్ ఎకానమీపై సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టిందంటండి. పీపీపీ విధానంలో అభివృద్ధికి చర్యలు, ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా అడుగులేస్తుందంటండి. గోదావరి బనకచర్లపై నేడు ఢిల్లీలో ప్రజెంటేషన్, కేంద్ర ఆర్థిక శాఖ సిడబ్ల్యూసికి ప్రాజెక్టుపై సమగ్ర నివేదిక, అంచనా వ్యయం 81,000 కోట్లు, ఆర్థిక సహాయంపై కేంద్రం సానుకూలం అంటండి. ఇంకా జూన్ 12న 3 లక్షల గృహాల పంపిణీ, సామూహిక గృహ ప్రవేశాలకు కార్యాచరణ, రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరం కసరత్ అంటండి. యుద్ధ ప్రతిపాదిక పనులు పూర్తి చర్యలు, ఇప్పటికీ 1.9 లక్షల గృహ నిర్మాణాలు పూర్తి అంటండి. వివిధ దశల్లో 1 లక్ష ఇళ్ళు నిర్మాణాల పనులు, పనిచేయని సిబ్బందికి షోకాజ్ నోటీసులు. ఇక నిప్పుతో ఆటలు వద్దని తైవాన్ అంశంతో మమ్మల్ని కట్టడి చేయాలనుకుంటే సాధ్యం కాదని, అది మా అంతర్గత వ్యవహారం అని, మూడో దేశ జోక్యాన్ని సహించమని అమెరికాకు చైనా హెచ్చరిక జారీ చేసిందండి. ఇంకా క్యాంపస్ సెలక్షన్ తగ్గాయంటండి. ఇంటర్వ్యూలు పూర్తి, అందని ఆఫర్ లెటర్స్, ఫ్రెషర్స్కు కష్టకాలం అంట. రాజకీయ దుమారం అంటండి. ఇదేనా సెక్యులరిజం? ఓటు బ్యాంకు కోసం హిందూ యువతను బలి చేస్తారని, పాక్ గురించి నిజం చెప్తే నేరమా అని, బెంగాల్ను దక్షిణ కొరియా చేయొద్దని ఇన్ఫ్లుయెన్సర్ అరెస్టుపై నిరసన గళమెత్తిన పవన్ కళ్యాణ్. కంగానా, ప్రధాని మోడీకి డచ్ ఎంపీ లేఖ అంటండి. ఇక సిక్కిం వరదల్లో చిక్కుకున్న విజయనగరం తహసీల్దార్ గారు అంటండి. తర్వాత ఈశాన్యంలో వరద బీభత్సం. ఇక ఈనాడులోని మిగిలిన వార్తలు చూద్దాం ఒకసారి. ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలతో విన్ గ్రూప్ చర్చలు అంటండి. భారత్లో కార్యకలాపాల విస్తరణ కోసం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలతో వియత్నాం చెందిన విన్ గ్రూప్ చర్చలు జరుపుతుందంటండి. కంపెనీ ఇప్పటికే తెలంగాణలో తూతుకూడలో $2 బిలియన్ పెట్టుబడులతో ప్లాంట్ని ఏర్పాటు చేస్తుంది. విన్ గ్రూప్కి చెందిన విద్యుత్ వాహన విభాగం విన్ఫాస్ట్ ఈ ఏడాది పండగల సీజన్ కంటే ముందే భారత్లో తమ VF7, VF6 మోడల్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుందంటండి. ఇంకా పిఎస్యులో లాభంలో LIC టాప్ ఉందంటండి. భాగస్వామ్యులకు ఎయిర్ ఇండియా ఎప్పుడు సిద్ధమే అని, ప్రయాణికులకు సరుకుల రవాణా విభాగాల్లో వృద్ధి సాధిస్తామని MD CEO క్యాంబెల్స్ విల్సన్ తెలిపారండి. ఇంకా వాణిజ్య సిలిండర్ ధర ₹24 తగ్గింది. మహేంద్ర, టయోటా, కియో విక్రయాలు పెరిగాయంటండి. డీలా పడ్డ టాటా మోటార్స్. ఇక మేలో GST వసూళ్లు 2 లక్షల కోట్లు వచ్చినాయి అంటండి. ఏడో ఏడాది కూడా సింగపూర్ నుంచి భారత్కు అత్యధిక FDIలు అంటండి. 2024-25లో $15 బిలియన్ రాకంటండి. ఇంకా ప్రధాని మోడీతో ADB అధ్యక్షుడు భేటీ. CIA అధ్యక్షుడిగా రాజీవ్ మేమాని, వైస్ ప్రెసిడెంట్గా సుచిత్ర ఎల్లా అంటండి. ఇక RBI నిర్ణయంపై దృష్టి. శుక్రవారం MPC ప్రకటన అంటండి. నిఫ్టీ 24,400 నుంచి 25,100 రూపాయల మధ్యలో శ్రేణిలో ఉండొచ్చని అనుకుంటున్నారు. ఇక బ్యాంక్ సిమెంట్ షేర్లకు సానుకూలత, విశ్లేషకుల అంచనా. ఇంకోసారి నోటిఫికేషన్స్ చూద్దామండి ఒకసారి. భారత ప్రభుత్వ రంగ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వయం ప్రతి సంస్థ నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ట్రైబ్యునల్ స్టూడెంట్స్ 7 కన్సల్టెన్సీ ఉద్యోగాలకు ఒప్పంద ప్రాతిపదికన దరఖాస్తులు కోరుతుందంటండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఒకసారి. ఇంకా సీడాక్లో 311 ఖాళీలు ఉన్నాయంటండి. బెంగళూరులోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్లో వివిధ విభాగాల్లో 300 పోస్టులు దరఖాస్తు కోరుతుందంట. ఇక ఇది స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా తీసుకుంటారంటండి. ఆన్లైన్ దరఖాస్తుకు లాస్ట్ డేట్ 20 జూన్ అండి. తర్వాత ఎయిమ్స్లో సీనియర్ రెసిడెంట్లు కావాలంటండి. మంగళగిరిలో మొత్తం 117 మంది కావాలండి. పోస్టులు అనుసరించి సంబంధిత విభాగాల్లో MD చేసి ఉండాలి. తర్వాత 45 ఏళ్ళు గరిష్ట వయసు అండి. మూల వేతనం 67,000 ఉండొచ్చు. దరఖాస్తు ఫీజు 1,500 ఉందండి. ఎవరిని ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేయండి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసుకుంటారంట. ఇక ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో 122 పోస్టులు భర్తీకి దరఖాస్తు కోరుతుందంటండి. బీటెక్, డిప్లొమా తదితర డిగ్రీలతో 42 వయసు గరిష్టంగా ఉన్నవాళ్ళు అప్లై చేయొచ్చండి ఆన్లైన్ ద్వారా. ఇక ఫీజు వచ్చేసరికి ₹250 అండి. ఇంకా ఢిల్లీలోని బ్రాడ్కాస్టింగ్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్లో ఒప్పంద ప్రాతిపదికన 7 విభాగాల్లో
వివిధ విభాగాల్లో 7 పోస్టులు దరఖాస్తు కోరుతుందంటండి. ఇంకా దరఖాస్తుకు చివరి తేదీ 13 జూన్ అండి. దరఖాస్తు ఫీజు వచ్చేసరికి రూ. 295. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. ఒక్కసారి మనం ఇంటర్న్షిప్స్ కూడా చూద్దామండి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్న్షిప్స్ చూద్దాం. స్పాన్సర్షిప్ అక్విజిషన్, తర్వాత మోషన్ గ్రాఫిక్స్, వీడియో ఎడిటింగ్ మేకింగ్, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అంటండి, కంటెంట్ రైటింగ్, తర్వాత సేల్స్ ఎగ్జిక్యూటివ్, హ్యూమన్ రిసోర్సెస్, బిజినెస్ డెవలప్మెంట్ మరియు డేటా ఇంజనీరింగ్ మరియు మార్కెటింగ్ ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి ఈరోజు వార్తలు వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్లో ఏమైనా లోపాలంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.